విశాఖ 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. రెల్లి వీధిలో పరువు హత్య చోటు చేసుకుంది. కన్న కూతురినే కడతీర్చాడు కసాయి తండ్రి. వరప్రసాద్ అనే వ్యక్తి తన కూతురు లిఖితశ్రీని తన మాట వినకుండా ఓ అబ్బాయిని ప్రేమించిందనే కోపంతో కూతురునే హత్య చేశాడు. ఆపై మృతదేహం పక్కన నిలబడి సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన కూతుర్ని అల్లారుముద్దుగా పెంచానని, చదువుకి క్రీడలకు కావాల్సిన డబ్బు ఖర్చు చేసి చాలా గారాబంగా పెంచినట్లు వరప్రసాద్ తెలిపారు. తన మాట వినకుండా ఒక అబ్బాయితో ప్రేమలో పడటం తనకు నచ్చకనే హత్య చేసినట్లు అతను వివరించారు. పోలీసులను నిందితుడు విచిత్ర రిక్వెస్ట్ చేశాడు. ఈ కేసును పోలీసులు మానవతా దృక్పథంతో దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశాడు. కానీ ఈ రోజుకి నేను నా పిల్లల్ని చంపుకోవాలని చెప్పేశాను కూడా. అయితే రాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి మా అవతల వాళ్ళు మా అబ్బాయి ఏంటంటే ఈ అబ్బాయి కోసం పెళ్ళి పెంచలేదమ్మా, నేను అమ్మాయి చదువు కోసం పెంచాను, బాధ్యత కోసం పెంచానమ్మా. నేను ఆ పెద్ద అమ్మాయి ఏదో చేసిందని చెప్పి ఆమెను తీశాను, టీవీలో చేసుకుంటా అంటే బాక్సింగ్లో తీశాను, స్కూల్ చదివించాను, నచ్చిన అనుకుంటున్నాను. ఈమె ఏ స్కూల్ కావాలంటే ఆ స్కూల్లో కూడా నేను పెట్టాను. ఆ స్కూల్ ఇవి కాకుండా నవంబర్ నుండి ఒక అబ్బాయి కోసం నేను చదివించలేదు. చిన్నప్పటి నుండి కూడా నేను పెళ్లి కోసం చదివించలేదు. నేను కేవలం ఏదో బాధ్యత ప్రకారం వాళ్ళు నిలబెడతారని చెప్పి నా భవిష్యత్తు నాశనం చేసుకోవడం పెంచాను. రాత్రి నా పిల్ల ప్రవర్తన చూశాను, నాకు నచ్చలేదు. నా ముందు కూడా ఏంటి ఆ టైప్లో నాకు మాట్లాడింది. ఈరోజు మా తల్లి గారు విజయలక్ష్మి గారు చనిపోయిన రోజు, అదే రోజు నాడు ఆ పిల్లకి పిలిపించి చెప్పేశారు. అలాగే చెప్పేసి నా ఫ్యామిలీ విషయంలోకి వస్తే మాత్రం తర్వాత ఎలా ఉంటుంది అలా ఉంటుంది. 1 టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా కొద్దిగా అర్థం చేసుకొని మీ బిజీ టైంలో అయ్యా వచ్చినవే కదా అని చెప్పేసి మాత్రం నీటుగా తీసుకోకండి. మామూలుగా అయితే కొద్దిగా మామూలుగా ఏమైనా కూడా కానీ ఈ రోజుకి